శిరస్సు శిఖరంలా నిలచిన చోట, జ్ఞానం స్వేచ్ఛగా విహరించే చోట, జాతి భేదాల ఇరుకు గోడల మధ్య మానవత్వం ముక్కలు చెక్కలు కాకుండా లోకం దీపంగా వెలిగే చోట, క్షుద్ర ఆచారాల ఎడారులలో హేతు స్రోతస్విని ఇంకిపోని చోట, ఓ ప్రభు మా మాతృదేశాన్ని మేల్కొల్పవు అని ఈ గణతంత్ర 68వ దినోత్సవ సందర్భంగా మనమందరం అల్లాహ్తో, మనందరి యొక్క సృష్టికర్తతో మనం ప్రార్థన చెయ్యాల్సిన యొక్క ఆవశ్యకత ఉంది. ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ అలా మన దేశానికి ప్రపంచం, మనమే కాదు ప్రపంచమే గర్వించేలా, ఎలాగైతే బుర్జ్ ఖలీఫా మీద మన దేశ యొక్క జెండాను ఎగురవేసి మన ఖ్యాతిని అనేది లోకానికి చాటం జరిగిందో, అలానే మన ప్రవర్తన వల్ల, మన యొక్క క్రియారంగంలో మనం చేసే సలిపే కృషి వల్ల మన దేశ కీర్తిని ఏ దేశమేగినా ఎందుకాలేడినా భారతీయుడు, ఇతను భారతీయుడు అని గర్వించే స్థాయికి మన దేశాన్ని మనం తీసుకెళతారన్న నమ్మకంతో నా యొక్క ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. వజాకుముల్లాహు ఖైరన్. ఇంతసేపు శ్రద్ధగా నా ఈ ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు